నమస్తే. నేను మీ శివప్రసాద్ అవుట్పల్లి. మన ఆంధ్రప్రదేశ్లో హిందువుల జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యాయంటే, ఈరోజు రేపు 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కృష్ణా జిల్లా పెడన గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మవారి చుట్టూ తిప్పాలంటే 200 రూపాయలు. అలాగే మనం తెచ్చుకున్న కోడిని, మేకని ఏదైనా జంతువుని అమ్మవారి గుడి చుట్టూ తిప్పాలంటే ఒక రేటు. అలాగే మీరు చూసినట్లయితే కోడిపెట్ట, పుంజు గుడి చుట్టూ తిప్పుకొందుకు 10 రూపాయలు. ఇలా దేవస్థానం మన అమ్మవారి చుట్టూ మనం తిప్పుకోవడానికి అక్కడ డబ్బులు చెల్లించి తిప్పుకోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఒక్కసారి ఆలోచించండి. హిందువులారా ఎప్పటికైనా మేల్కొనండి. మన అమ్మవారి దేవస్థానం చుట్టూ తిప్పుకోవడానికి మనం డబ్బులు పే చేయాలి. దానికోసం ఈ ప్రభుత్వాలు వేలంపాట నిర్వహించి దాని ద్వారా వచ్చిన నగదుతో అభివృద్ధి చేస్తామని చెబుతూ ఉన్నారు. వారు వేలంపాట పాడుకున్న వారు అక్కడ 100 రూపాయలు ఉంటే వాళ్ళు 300 రూపాయలు, 400 రూపాయలు తీసుకుని ఇలా భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. అసలు వేలంపాట పెట్టడం ఎందుకు? ఆ వేలంపాట పాడుకున్న వాడికి లాభాలు లేవు, నష్టాలని చెప్పేసి మళ్ళీ వాడు హెచ్చు రేట్లకి ఈ యొక్క భక్తుల్ని నిలువు దోపిడీ చేయడం ఎందుకు? మన దేవాలయంలో మనమే నిర్వహించుకుందాం. ఈ దేవాలయాల చుట్టూ తిప్పుకున్నందుకు కూడా డబ్బులు ఇస్తే రేపొద్దున మన దేవుని చూడటానికి ఆల్రెడీ మనం 500, 300, 200 ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ దేవాలయాల చుట్టూ తిప్పడానికి కూడా 100 రూపాయలు, 200, 500 ఖర్చు పెడుతూ ఉంటే రేపొద్దున దేవాలయాలను దూరం నుంచి చూడటానికి కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ దేవస్థానం చుట్టూ తిప్పుకోవడానికి కూడా డబ్బులు తీసుకోవడం, అది వేలంపాట లక్షల్లో నిర్వహించి వాళ్ళకి మళ్ళీ మేలు చేకూరే విధంగా చేయడం చాలా బాధాకరమని ఎప్పటికైనా మేల్కొని చక్కగా వచ్చిన భక్తులందరికీ ఉచితంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్.